కోడికత్తి కేసుని మరికొన్నేళ్ల పాటు విచారణకి రాకుండా చేసేందుకే కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ పిటిషన్ వేశారా? కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలని జగన్ వేసిన పిటిషన్కి విచారణ అర్హత కూడా లేదా? కోడికత్తి దాడిలో శ్రీనివాస్ మినహా మరో వ్యక్తికి గాని మరో పార్టీకి గాని సంబంధం లేదని ఎన్ఐఏ చెబుతున్నది నిజమేనా? జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వల్లే 5 ఏళ్లుగా శ్రీనివాస్కి బెయిల్ రాలేదన్న అతని తల్లిదండ్రుల ఆవేదన ఇంకెన్నాళ్లు? కోడికత్తి కేసులో 5 ఏళ్లు అవుతున్నా తనకి బెయిల్ రాని విషయాన్ని నిందితుడు శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారా? ఎన్నికల వేళ కోడికత్తి శ్రీను బెయిల్పై బయటికి వస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చని వైసీపీ భావిస్తోందా? ఇంకెన్నాళ్లు జగన్ రాజకీయ స్వార్థానికి కోడికత్తి శ్రీను జైల్లో మగ్గిపోవాలి? కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టులో సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ బివి శశిరేఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 2 న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని తెలిపారు. ఈ వ్యవహారంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. జగన్పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాసరావు పాత్ర తప్ప మరో వ్యక్తికి గాని రాజకీయ పార్టీకి గాని ప్రమేయం ఉన్నట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభ్యం కాలేదని కౌంటర్ పిటిషన్లో ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసులో ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా దర్యాప్తు చేశామని, జగన్పై దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని జగన్ పిటిషన్ను కొట్టేయాలని కోరింది. అదేవిధంగా లోతైన దర్యాప్తు అభ్యర్థనను నిరాకరిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన స్టేను కూడా ఎత్తివేయాలని ఎన్ఐఏ అభ్యర్థించింది. కాగా తనపై దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ ఈ ఏడాది జూన్ 25న జగన్ పిటిషన్ దాఖలు చేయగా ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ వ్యాజ్యంపై అక్టోబర్ 10న విచారణ జరిపి కేసును 8 వారాల పాటు నిలుపుదల చేశారు. ఈ అంశాల నేపథ్యంలో ఎన్ఐఏ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఏ అంశాన్ని వదలకుండా ఈ కేసులో లోతైన దర్యాప్తు నిర్వహించినట్టు తెలిపింది. పూర్తిస్థాయి అభియోగ పత్రం దాఖలు చేశామని ఎన్ఐఏ వెల్లడించింది. సాక్షి దినేష్ కుమార్ చెప్పిన వివరాలను ఎన్ఐఏ కోర్టు నమోదు చేసింది. ఈ దశలో సహేతుకమైన కారణం లేకుండా పిటిషనర్ జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేశారని, తాము వివరించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయండి అని ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ కౌంటర్ దాఖలు చేశారు. కాగా కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్కు మాత్రం బెయిల్ లభించడం లేదు. దీంతో అతను దాదాపుగా 5 ఏళ్లుగా బెయిల్ లేకుండా రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్ఐఏతో పాటు ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టుకు హాజరై వాంగ్మూలమిస్తే సరిపోతుందని, కానీ జగన్ ముందుకు రాకపోవడంతోనే శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబ సభ్యులు, లాయర్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్న తన కేసులో జోక్యం చేసుకుని విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను కోరేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యారు. ఈ కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని సీజేకు వివరిస్తూ లేఖ రాసేందుకు అనుమతించాలని జనిపల్లి శ్రీను ఎన్ఐఏ కోర్టును కోరారు. దీంతో ఈ వ్యవహారంపై విశాఖ ఎన్ఐఏ కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద హైకోర్టులో శ్రీను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను మన్నించినా, లేదంటే సీజేఐకి లేఖ రాయడం ద్వారా సీజేఐ జోక్యం చేసుకున్న, అది కాదంటే వైఎస్ జగన్ ఎన్ఐఏ కోర్టుకు వచ్చి వాంగ్మూలమిచ్చిన, ఈ మూడింటిలో ఏది జరిగినా 5 ఏళ్లుగా జైల్లో ఉన్న కోడికత్తి శ్రీను బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల వేళ శ్రీను బెయిల్పై బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చని వైసీపీ అంచనా వేస్తోంది.
అందుకే గత 5 ఏళ్లుగా జగన్ ఒక్క వాయిదాకి కూడా హాజరు కాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోడికత్తి దాడి నాటకాన్ని తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ తన అధికారం కోసం రిస్క్ తీసుకున్న కోడికత్తి శ్రీను గత 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న కనికరం చూపకపోవడంపై వైసీపీ వర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లిలో నివాసముంటున్న జగన్ పక్కనే విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకి ఒక్కసారైనా హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే జగన్ తన పలుకుబడిని ఉపయోగించి కోడికత్తి కేసుని విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయించారని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విధమైన జగన్ రాజకీయ స్వార్థంతో కోడికత్తి కేసు ఇంకెన్నాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతుందో చూడాలి మరి.